గుడ్ ఈవినింగ్. గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ ఎన్ న్యూస్ బరో. ఈరోజు చిన్న వాగ్దానం చెప్పుకుందామండి. కీర్తనలు 119వ అధ్యాయము 11వ వచనం. నేను నీ ఎదుట నేను పాపం చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. థ్యాంక్ యూ అండి. అద్వైస్ దేవుడి వాగ్దానం మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించింది కాక. దావీదు ఏం చేస్తున్నాడంటే, నేను నీ వాక్యాన్ని ప్రతిరోజు అనుదినం ధ్యానిస్తున్నాను. ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రము నిత్యము ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను. నీ వాక్యం నా హృదయంలో ఉండటం వల్ల నేను పాపం చేయడానికి ఇష్టపడటం లేదు. నీ వాక్యము నా హృదయంలో ఉండటం వల్ల నేను పాపం చేయడానికి ఇష్టపడటం లేదు అని దావీదు చెప్తున్నాడండి. ఈ వాగ్దానం మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించిన కదా. చిన్న ప్రార్థన చేస్తుందండి. హల్లెలూయా. స్వాతంత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీదే అక్కడ గడిచిన మా పై నుంచి మమ్మల్ని రక్షిత అక్కడ మా ఇంటి తోడి మరి అక్షర వందం శుద్ధి సోదరు సుదర్శన ముగ్గుల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని, సుదర్శన ముగ్గుల యూట్యూబ్ ఛానల్ని నన్ను 30 నూరంతలు ఫలించడం దించు మీకంతా మహిమ ప్రారంభం తెచ్చుకుని ప్రతి అలాగే సుదర్శన ముగ్గుల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ ప్రతి ఒక్కరికి వారికి కావాల్సిన ప్రతి అవసరం తెచ్చుకుని మ్యారేజ్, పెళ్ళిళ్ళు, జాబులు ప్రతిదీ వారికి కావాల్సిన లోటుపాట్లు, ఇబ్బంది ప్రతి అవసరం తెచ్చుకుని ఈరోజు ఎవరైతే పెళ్ళిళ్ళు జరుపుకుంటున్నారో, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి నూతన దయకెట్టిన సంవత్సరం ఇచ్చినందుకు మరి ఒకసారి వేరే శుద్ధి స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. మీకు కంతమైన ప్రాంతం ఈ క్షణాలు నన్ను మమ్మల్ని కాచి కాపాడి రక్షించి సజీవులకులోంచి ఈ విధంగా ఆరాధించి స్తుతించే నాకు మా అందరికీ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ చూస్తున్న వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి కలిగజేసిన విధానం బట్టి మరి అందరం స్తోత్రం. మీరే మాకు తోడుగుండి మా ముందు నడిపించండి. నజరేసు అత్యున్నతంలో హృదయపూర్వం ప్రార్థించి అడిగి పొందినాం తండ్రి. ఆమె థ్యాంక్ యూ అండి. అదే సుదర్శన నా ముగ్గులు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఆల్వేస్ హాయ్ యువర్స్ సబ్స్క్రైబ్. మీరు ప్రతి ఒక్కరు చూడండి, పూర్తిగా చూడండి వీడియో.